హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పప్పీ డైరీస్ ఇన్ అమెరికా. సో ఇక్కడ లాంగ్ వీకెండ్ ఉందన్నమాట, July 4th. మేము ఒక ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము. బట్ లాంగ్ వీకెండ్ అయితే కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటారు అనేసి దాని ముందు వీకెండే మేము మాకు నియర్ బై ఏ ప్లేసెస్ ఉన్నాయని చూసాము. అనమాట. సో సౌత్ ప్యాట్రీ ఐలాండ్ అని ఒక ప్లేస్ ఉంది. బట్ అది 9 hours డ్రైవ్ అనమాట. కార్లో అయితే 9 hours ఉంది. సో వెళ్దాము అని అనుకున్నాము. సో మేము నిన్న వచ్చామన్నమాట. ఈ మధ్యలో ఆస్టిన్ అని ఉంటుంది. సో అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ స్టే చేసి అక్కడ నుంచి ఒక 6 hours ఉంది. సో బేబీ ఉంది కదా, డైరెక్ట్ 9 hours అయితే కష్టం అవుతుంది అనేసి ఆస్టిన్ లో స్టే చేద్దాం అని అనుకున్నాం. సో అలా మేము నిన్న వచ్చి నైట్ ఆస్టిన్ లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 10 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఇంకో 2 to 3 hours లో మేము రీచ్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ మేము రెస్టారెంట్స్ కోసం చూస్తున్నాము. సో ఇప్పుడే ఆల్మోస్ట్ మాకు 2:30 అట్లా అయిందనమాట. ఆకలిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాము. ఇక్కడ ఒక మాకు నియర్ బై ఏమన్నా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయా అని చూసాము, ఎక్కడ ఏం దొరకలేదు. సో ఇక్కడ నియర్ బై మెక్సికన్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో మనం తినేలా ఏమన్నా ఉంటే ట్రై చేద్దాం అని అనుకున్నాము. సో ఇక్కడికైతే వచ్చాము. ఫుడ్ ఏమన్నా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. సో ఇవన్నీ ఆర్డర్ చేసామన్నమాట. మన రెస్టారెంట్స్ ఎక్కడా దొరకలేదు. సో ఏదో ఒకటి తిన్నామని మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము. బేబీకి ఏమో బ్రెడ్ శాండ్విచ్ ఆర్డర్ పెట్టాము. ఇది చికెన్ ఫైటా సలాడ్ అండ్ ఇదేమో చికెన్ బరిటో పెట్టామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మెక్సికన్ రెస్టారెంట్స్కి వస్తే మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇది నార్మల్గా ఇస్తారనమాట. సో ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకో 10 minutesలో తినేసి స్టార్ట్ అయిపోవాలి. ఇంకో 2 hours ఉంది. సో ఆకలిస్తుంది అనమాట. సో తినేసి స్టార్ట్ అయిపోయింది. సో రీచ్ అయిపోయామన్నమాట ఐలాండ్. ఇంకో 20 minutesలో అయితే మేము వెళ్ళిపోతాము. 6.5 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. మేము ఫస్ట్ టైం అనమాట పాపతో ఇంత డ్రైవ్ చేయడము. తను 3rd month లో ఉన్నప్పుడు తనకంతా తెలియదు. సో అప్పుడు వెళ్ళాము. అప్పుడు మా హస్బెండ్ తో పాటు మా బ్రదర్ కూడా ఉండే. సో కొంచెం ఈజీగా ఉంటుంది కదా డ్రైవింగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు తనే డ్రైవ్ చేస్తాడనమాట మొత్తము. సో పాప అయితే చాలా సపోర్ట్ చేసింది. మాకు భయం అయింది తను, ఎందుకంటే ఈ ఏజ్ లో కొంచెం క్రాంకీ చేస్తారు కదా. తనైతే చాలా సపోర్ట్ చేసింది. ఎప్పుడు అంత ఇరిటేట్ అవ్వలేదు. సో పాప పడుకుంది అనమాట ఇందాక తినగానే. సో ఇంతకు ముందే లేచింది. తను ఎప్పుడైనా కొంచెం మరీ అంటుంటే కొంచెం ఫోన్ ఇవ్వడము, స్కెచ్ లాగా తను అవి వేయడము, టాయ్స్ తీసుకొచ్చాము అనమాట. సో టాయ్స్ ఆడుకుంది. మాకైతే సపోర్ట్ చేసింది. మేము సేఫ్ గా అయితే రీచ్ అయ్యాము. ఇంకో 20 minutesలో అయితే వెళ్ళిపోతాము. మేము హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ కూడా మేము ఏం ఫ్రెష్ అవ్వలేదు, జస్ట్ ఫ్రెష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళి ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ కి అయితే వెళ్ళాలి. సో వెళ్ళాక చూపిస్తాను. మా హస్బెండ్ కూడా ఎప్పుడు రాలేదు అండ్ మేము అందరం కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నాము ఈ ప్లేస్ కి. సో వెళ్ళాక చూడాలి మేము ఇంత డ్రైవ్ చేసుకొని వెళ్ళినందుకు వర్తా కాదా అని. బాగుంది అంటారు, ఆ ప్లేస్ బాగుంటుంది అని అంటారు. సో వెళ్ళాక చూడాలన్నమాట. మేము 2 nights స్టే చేస్తాము, ఈ రోజు రేపు. 2 nights కానీ బుక్ చేసాం అనమాట హోటల్లో. సో ఎల్లుండి మార్నింగ్ మేము చెక్అవుట్ చేయాలి. హోటల్ చెక్అవుట్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట సేమ్. సో మాకు డాలస్ నుంచి 9 hours అనమాట టోటల్ డ్రైవ్. సో ఆస్టిన్ ఉండడం వల్ల అక్కడ స్టే చేసి మేము ఇక్కడికి రీచ్ అయ్యాము. 6 hours అనమాట ఇది. ఆస్టిన్ నుంచి ఇక్కడ 6 hours. సో రిటర్న్ లో కూడా మేము అంతే ఆస్టిన్ వెళ్ళి అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. యా, సో వెళ్ళిపోయాక మేము ఏమేమి చూపిస్తాము ఏంటి అనేది చూపిస్తాను. సో వచ్చేసాం అనమాట ఐలాండ్. మేము అంతా అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు, బట్ ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది అనమాట. ట్రీస్ అంతా బీచ్ వైబ్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా ఫ్లోరిడా వెళ్తే మనం ఎట్లయితే చూస్తామో అట్లనే ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో హోటల్కి అయితే వెళ్తున్నాము. మాకు హోటల్ నుంచి బీచ్ ఒక 5 minutes వాక్ ఉందన్నమాట. సో అలానే హోటల్ బుక్ చేసుకున్నాము, అక్కడికైతే వెళ్తున్నాము.
సో వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఎందుకంటే మళ్ళీ సన్సెట్ అవుతుంది కదా, సో ఆలోగా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఇదే అన్నమాట హోటల్. ఇలా ఒకటి బెడ్రూమ్ లా ఇచ్చాడు. ఇక్కడ ఒక రెస్ట్ రూమ్. ఇక్కడ మనము ఏదైనా కుక్ చేసుకోవడానికి, అండ్ బేబీ ఉంది కాబట్టి మాకు ఇలా కిచెన్ లా కావాలి అని అడిగాము అనమాట. సో అలా ఉన్నది మేము తీసుకున్నాము. ఇలా మనకి ఫ్రిడ్జ్ ఇచ్చాడు. ఇక్కడ ఓవెన్, ఇలా మనకి కుకింగ్ రిలేటెడ్ అవి కూడా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ ఒక ఇక్కడ జస్ట్ ప్యాంట్రీ లా వచ్చింది. ఇక వర్త్ అని చెప్పాలి, ఓకే పర్లేదు, హోటల్ బాగానే ఉందన్నమాట. జస్ట్ మేము ఓన్లీ పాప నేను తనే కాబట్టి సో చిన్న అంటే ఒకటే బెడ్ ఉండేలా మేము చూస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ జస్ట్ 5 minutes అనమాట మాకు. సో ఇలా సో బీచ్ ఒక 5 minutes వాకే అనమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి మేము బీచ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడే హోటల్ నుంచి బీచ్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కొన్ని డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సన్సెట్ వ్యూ అట్లా ఉంటుంది అనమాట. సో నార్మల్గా రెగ్యులర్ బీచ్ సైడ్ వెళ్తున్నాము. సో వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి సో నెక్స్ట్ వేరే దగ్గరకు వెళ్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. ఇక్కడ నియర్ బై కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ బర్డ్ నేషనల్ సెంటర్ అని ఒకటి ఉందన్నమాట. సో అక్కడ డిఫరెంట్ యానిమల్స్ అవన్నీ ఉంటాయి. సో అక్కడ ఖచ్చితంగా అంటే కిడ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది విజిట్ చేస్తారు. సో అది విజిట్ చేద్దామని అనుకున్నాము. హోటల్కి జస్ట్ 4 minutes డ్రైవ్ ఉందన్నమాట. దాని తర్వాత ఒకటి లైట్ హౌస్ టవర్ అని ఒకటి ఉంది. సో అది ఎక్కి దానిపై నుంచి బీచ్ వ్యూ అంతా చూస్తారు, చాలా బాగా కనిపిస్తుందంట. సో అక్కడ కూడా వెళ్ళాలి. అండ్ ఇక్కడికి వస్తే స్పేస్ ఎక్స్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ టైం ఉంటే మేము అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. దాని తర్వాత క్రూజ్ ట్రిప్ ఉందనమాట, లైక్ డాల్ఫిన్ వాచ్ టూర్ లాగా మనల్ని క్రూజ్ లో తీసుకెళ్లి డాల్ఫిన్ చూడవచ్చు. సో ఆ ప్లేసెస్ ఈ రోజు అయితే అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఓన్లీ ఈ రోజు నైటే ఉంది. సో ఈ రోజు కవర్ చేసి రేపైతే స్టార్ట్ అయిపోతాము. సో ఇప్పుడైతే మేము బర్డ్ నేషనల్ సెంటర్ అని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. టికెట్స్ కూడా ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళాక ఎంత ఉంటుంది, అది ఎలా ఉంది, వర్తా కాదా అని మీకు చూపిస్తాను. నీకే నానా తింటావా? ఏం తింటావు? లడ్డు, ఆరెంజ్. ఆరెంజ్ తింటావా? నిన్న బీచ్కి వెళ్ళావా? ఎంజాయ్ చేసావా? పోసి పోసి అంటున్నారా? డాడీ ఏమన్నాడు నిన్న? పోసి పోసి అంటున్నా. అంటే శాండ్ తో ఆడుకున్నావా? ఏం చేసావు శాండ్ తో? వెళ్దామా ఈరోజు కూడా బీచ్ కి?
ఎస్ వెళ్దామా? ఓకే, ఈవినింగ్ వెళ్దాం. సో ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాం అన్నమాట. ఎంట్రీ కూడా అడల్ట్ అయితే $12 పర్ పర్సన్, చిల్డ్రన్ అబౌవ్ 3 అయితే $10. సారీ, మాకు $12 అలా ఛార్జ్ చేశారనమాట. లోపల మొత్తం ఇలా ఉంది. ఆల్మోస్ట్ టూర్ మొత్తం కంప్లీట్ అవడానికి 1 అవర్ టైం పడుతుందని చెప్పారు. సో 1.5 అవర్లో బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది 8 to 5 వరకు అనమాట టైమింగ్స్. మార్నింగ్ 8 to 5 వరకు ఉంది. మీకు లోపల చూపిస్తాను. పళ్ళు చాలా ఉన్నాయి. ఏంటది కన్నా? ఏంటది? అలిగేటర్. Come. Come. Fish. Aku nak చూపిస్తా. మేము ఇక్కడ గోల్ఫ్ కార్ట్ రెంట్ తీసుకున్నాము. ఇక్కడ మనం ఇక్కడ బీచెస్ దగ్గర ఇక్కడ నియర్ బై ప్లేసెస్ ఇళ్ళ దగ్గర తిరగడానికి ఇది మంచిగా ఉంటుంది అనేసి ఎక్స్పీరియన్స్ చేద్దామని రెంట్ తీసుకున్నాము. పర్ అవర్ $35 అనమాట. ఇది సో అదే 12 అవర్స్ అయితే $130. సో అది బెటర్ అనేసి మేము 12 అవర్స్ తీసుకున్నాము. ఇక్కడ ఒక ప్లేస్ అని చెప్పాను కదా, లైట్ హౌస్ టవర్ అని. సో అక్కడికైతే దీంట్లోనే వెళ్తున్నాము. వచ్చాక క్రూస్ వాటి దగ్గర కూడా ఇది తీసుకొని వెళ్తాం అనమాట. సో ఒక 12 అవర్స్ ఇది మనతోనే ఉంటుంది. సో ఈ ప్లేస్ ఏమైనా విజిట్ చేస్తే ఇలాంటివి మనం రాగానే తీసుకొని తిరగడం బెటర్ అనమాట. సో పార్కింగ్ అంతా కూడా కొంచెం ఈజీ ఉంటుంది. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అది పిల్లలకి ఎలా ఉంటుందో లేదో తెలియదు. ఇన్కేస్ ఎలా చేస్తే లోపలికి పైకి ఎక్కి చూడొచ్చు, లేదంటే మేము బయట నుంచి చూసి వస్తాము. అక్కడ కూడా టికెట్ ఉంటుంది, బట్ పర్ పర్సన్ ఎంత అనేది వెళ్ళిన తర్వాత తీసుకోవాలన్నమాట టికెట్స్.
సో ఇందాక లైట్ హౌస్ టూర్ వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి మాకు డాల్ఫిన్ వాచ్ టూర్ బుక్ చేసాము. క్రూజ్లో వెళ్ళాలి. సో అది 1.5 hour ఉంటుందన్నమాట, 5 to 6:30. బేబీ ఎంజాయ్ చేసేదాన్ని బుక్ చేసాము. అది పర్ పర్సన్ ఛార్జ్ చేశారనమాట. బేబీస్ కూడా సో అబౌవ్ 3 years అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. సో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి హోటల్ దగ్గర నుంచి 15 minutes డ్రైవ్ ఉంది. సో అక్కడికి వెళ్ళాక అన్నీ చెక్ చేసి మనల్ని 1.5 hour తీసుకొని వెళ్తారనమాట టోటల్. వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. ఎక్కడికి వెళ్తారు? డాల్ఫిన్సా? డాల్ఫిన్స్ చూడటానికా? ఎట్లా వెళ్తావు? క్రూజ్లో వెళ్తావా? ఓకే. ఎంతసేపు ఉంటావు నాన్న అక్కడ? చాలా సేపు ఉంటావా? తిన్నావా? తిని వెళ్తున్నావా? ఏం వేసుకొని తిన్నావు? పప్పు. పడుకోలేదా ఈరోజు? నిద్ర వస్తుందా? మరి డాల్ఫిన్స్ చూడవా? డాల్ఫిన్స్ చూస్తావా? పడుకుంటావా? డాల్ఫిన్స్ చూడవా? చూడవా? నువ్వు అలిగేటర్ చూసావా? ఇందాక క్రొకడైల్ చూసావా? బాగుందా? వెళ్దామా మళ్ళీ? వెళ్దాం కదా. లెట్స్ గో. ఏంటి నాన్నకి? ఇక్కడ వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అనమాట. 5కి ఉంది అనమాట. ఇక్కడ పర్ పర్సన్ $20 ఛార్జ్ చేశారు. మనం ఆన్లైన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడైనా టికెట్స్ మనం కొనొచ్చు అనమాట. కొంతమంది ఇక్కడికి వచ్చి టికెట్ బై చేస్తున్నారు. మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. చిల్డ్రన్కి బిలో 5 years వాళ్ళకైతే లేదు టికెట్. వీళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. టోటల్ 1.5 hour ఉంటుంది. క్రూజ్ నుంచి బయటకు వచ్చి మేము హోటల్కి వచ్చామన్నమాట. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బీచ్కి అయితే వెళ్తాము. మేము
చిన్నగా అంతసేపు టైం స్పెండ్ చేయలేదు బీచ్ లో. ఇప్పుడు కాసేపు తను ఆడుకుంటుందని మళ్ళీ బీచ్ కి అయితే వెళ్తాము. మాకు జస్ట్ 5 minutes వాకే ఉంది. సో దీన్ని తీసుకొని వెళ్తాం అనమాట. సో ఇది మాకు 12 hours టైం ఉంది. సో మేము ఒక 10 to 11 ఆ టైం వరకు మేము దీంట్లోనే బయట తిరిగి హోటల్కి అయితే వచ్చేస్తాము. జస్ట్ హోటల్ నుంచి కొంచెం డిస్టెన్స్ లో హ్యాపెనింగ్ లా ఉందనేసి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడ శాండ్ క్యాసిల్ అని భలే ఆర్ట్ చూడండి, అసలు మొత్తం శాండ్ తోనే అనమాట. ఇక్కడ హోటల్స్ కొంచెం హ్యాపెనింగ్ లా ఉంది. ఇక్కడ లైక్ రెస్టారెంట్స్. సో ఇవన్నీ బీచ్ సైడ్ రెస్టారెంట్స్ లా ఉన్నాయన్నమాట. లైవ్ మ్యూజిక్ ఇవన్నీ. చెక్అవుట్ చేసాం అనమాట హోటల్. ఎర్లీ మార్నింగ్ లేచి 10:30 అయింది. ఇప్పుడు 12 అవుతుంది. 11:30కే చెక్అవుట్ అనమాట. ఇక్కడ మాకు నియర్బై 1 hour డ్రైవ్ లో స్పేస్ ఎక్స్ సెంటర్ ఉంది. అది చూసుకొని మేము స్టార్ట్ అయిపోతాము. మళ్ళీ 6 hours డ్రైవ్ చేయాలి ఆస్టిన్ కి. సో ఆస్టిన్ లో స్టే చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము. సో ఇప్పుడైతే స్పేస్ ఎక్స్ సెంటర్ కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక అక్కడ ఎంత టైం పడుతుందో చూసి సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా చాలా పెద్ద పెద్దగా కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి చాలా శాటిలైట్స్ పంపిస్తుంటారు.
నేనైతే ఫస్ట్ ఇది విజిట్ చేయడం అంటే స్పేస్ రిలేటెడ్ ఇవన్నీ ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ చూడటము. లోపలికి పంపిస్తారు ఒకసారి